కానీ నేను చేసిన తప్పల్లా అదేను. మామూలుగా జాబ్ చేసి ఒక సెక్యూరిటీ అనేది సంపాదించాక లైఫ్‌లో హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియోకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు మన ఛానల్‌ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇప్పటివరకు మళ్ళా కూడా ఇలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది నాకు. అందుకనే చేస్తున్నాను. నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశానండి. నాకు థర్డ్ ఇయర్‌లోనే మ్యారేజ్ అయిపోయింది. మామూలుగా ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మ్యారేజ్ అయితే చేశారు. అప్పట్లో మనకంత మెచ్యూరిటీ లేకపోవడం వల్ల సరే ఇంట్లో చెప్తున్నారు కదా అని చెప్పి చేసుకున్నాను. కానీ నేను చేసిన తప్పల్లా అదేను. మామూలుగా జాబ్ చేసి ఒక సెక్యూరిటీ అనేది సంపాదించాక లైఫ్‌లో మ్యారేజ్ విషయం ఆలోచించాలి. బట్ అమ్మ చెప్పింది, నాన్న చెప్పారని చెప్పి చేసుకోవడం వల్ల మనం తర్వాత కొంచెం మన లైఫ్ అనేది జరిగాక మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన లైఫ్‌లో ఏముండదండి. తర్వాత బాధపడాల్సొస్తది. ఎందుకు చేశామా ఈ మిస్టేక్? అప్పట్లోనే జాబ్ ఏదైనా తెచ్చుకొని ఈ డెసిషన్ తీసుకుంటే బాగుండేది అని ఇప్పుడు మామూలుగా కొంచెం లైఫ్ మనకి మూవ్ ఆన్ అయ్యాక బాధపడాలి. అదే మనం ముందే మన లైఫ్ గురించి ఆలోచించి మన సెక్యూరిటీని, మన ఇండివిడ్యువాలిటీని పెంచుకునేట్టు ముందు మన జాబ్ సెక్యూరిటీని చూసుకొని మ్యారేజ్ డెసిషన్ తీసుకుంటే మంచిది. నేను ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్పేది ఇదే. నేను తప్పుకు చెప్పట్లేదు. అమ్మ మాట, నాన్న మాట వినాలి. బట్ మన లైఫ్ సెక్యూరిటీ కూడా మనం చూసుకోవాలి కదా అండి. సో ప్రతి ఒక్క ఆడపిల్ల ముందు తన లైఫ్ సెక్యూరిటీ ఇండివిజువల్ చూసుకొని ఒక జాబ్ అనేది సంపాదించి తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచిస్తే ఒకసారి మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది వచ్చినప్పుడు ఆ జాబే మనల్ని సేవ్ చేస్తుంది. ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, లేకపోతే పెళ్లి చేసుకున్నాక అత్తగారింటికి వెళ్ళినప్పుడు అత్తగారింట్లో సపోర్ట్ చేయలేదు అని మీరు వదిలేయొద్దు. ఖచ్చితంగా జాబ్ అనేది మీ లైఫ్లో ఒక పార్ట్ అండి. అది ఖచ్చితంగా చూసుకోవాలి. నేను ఇప్పుడు బీటెక్ అయిపోయాక నాకు 2 పిల్లలు పుట్టేశారు. ఇంకా జాబ్ చేయాలని చాలా ట్రై చేశాను. ఇన్ని ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవి ఇవి అని అడుగుతారు. ఎక్కడి నుంచి తెస్తామండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇన్ని ఇయర్స్ తర్వాత? సో ఇప్పుడు ఏం జాబ్ చేయలేక ఏం చేయాలో అర్థం కాక నాకు ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని డ్రీమ్ ఉంది. బట్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదు. నేను చేసే ఈ డ్రాయింగ్స్ కానీ క్రియేటివ్ క్రాఫ్ట్స్ అనేది వృధా పోకూడదు, యూట్యూబ్లో పెడితే బాగుంటుంది అని నాకు ఎప్పటి నుంచో మైండ్లో అయితే ఉంది. బట్ ఇంట్లో వాళ్ళు అయితే సపోర్ట్ చేయలేదు నాకు. ఎందుకు ఏదన్నా గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు కదా అని చెప్పి నేనే వినలేదు, వాళ్ళ మాట వినలేదు, పెడచామని పెట్టాను. వాళ్ళ మాట వినుంటే బాగుండేదేమో. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత ఏం చేయలేం కదా. సో ఇప్పుడు కొంచెం ధైర్యం చేసి ఆల్రెడీ 2016లో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఒక్క వీడియోనే పోస్ట్ చేశానండి. అప్పుడు కూడా భయపడుతూనే చేశాను. వీడియోస్ డ్రాయింగ్ చేసిన వీడియో అయితే పోస్ట్ చేశాను. సో ఇంకా నేనేంటంటే ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నా అంటారేమో అని భయపడుతూనే చేశాను అది. బట్ ఇప్పుడు ధైర్యం చేసి ఎందుకు చేయకూడదు, మనం ఏం తప్పు చేస్తున్నాము, దీంట్లో మనం ఏం మిస్టేక్స్ చేయట్లేదు కదా, మనం చేసేదే కదా, మనం డ్రాయింగ్స్ గీసేది వీటి మీదే కదా పెడుతున్నాము, దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ధైర్యం చేసి మా ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మోటివేట్ చేశారు నన్ను. ఏం కాదు, నీ వెనక మేము ఉంటామని చెప్పి సపోర్ట్ చేశారు. అందుకనే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మామూలుగా కూడా నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ బాగా వేసేదాన్నండి. జస్ట్ మామూలుగా ఇంట్లో కూర్చొని ఏ బొమ్మ చూస్తే ఆ బొమ్మ గీసేదాన్ని. మా మమ్మీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ దాని పరంగా మనం ఏం చేయగలము డ్రాయింగ్ గురించి అని సపోర్ట్ చేయలేదు. తర్వాత నేను కొన్ని రోజులు డ్రాయింగ్ క్లాసెస్కి అయ్యి నా డ్రాయింగ్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. అది నాకు ఇప్పుడు ఇలా హెల్ప్ అవుతుంది యూట్యూబ్ చేయడానికి. సో ప్రతి ఆడపిల్లకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని భయపడడం కాదండి, మనం తప్పు చేస్తేనే భయపడాలి. సో ఇప్పుడు ఎవరేమన్నా అంటారని యూట్యూబ్ ఛానల్ వల్ల వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని భయపడకూడదు. అది ఏదైనా కూడా, జాబ్ చేస్తున్నా కూడా, ఏ విషయంలో అయినా కూడా బయట వాళ్ళు ఏమనుకుంటారని భయపడకూడదు. మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మన లైఫ్ బాగుండాలి అనుకుంటే మనం ఖచ్చితంగా జాబ్ సెక్యూరిటీ అనేది ఉండాలి. లేకపోతే పిల్లలకు కూడా రెస్పెక్ట్ అనేది ఉండదు పేరెంట్స్ మీద. సో నేనైతే ఇంకా జాబ్ చేసే ఉద్దేశం ఇంకా మామూలుగా ఇప్పుడు రావు ఏ జాబ్ చేసినా కూడా. సో అందుకనే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ బయట వాళ్ళు చాలామంది మనల్ని డిస్కరేజ్ చేయడానికి ఏవేవో మాటలు అంటారు. రేపు వాళ్ళు వచ్చి మన లైఫ్లో ఏం చేయరు కదా అండి.
ఏం చేస్తారు? మాటలు మాత్రం మాట్లాడతారు బయటుండి. వాళ్ళొచ్చి మన లైఫ్‌లోకి వచ్చి మనం ఏదన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే, మేము హెల్ప్ చేస్తాం మీకు అని ఎవ్వరు వెనకుండరు. ఎప్పటికైనా మన వెనకుండేది మన ఫ్యామిలీ మెంబర్సేను. సో, ట్రస్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ట్రస్ట్ యువర్ వర్క్. మీ వర్క్‌ని మీరు చూడండి. దాన్ని బట్టే మీరు మూవ్ ఆన్ అవ్వండి లైఫ్‌లో. ఇదే నేను చెప్పేది ప్రతి ఒక్క ఆడపిల్లకి. మెయిన్‌గా ఆడపిల్లలకి నేను చెప్పేదేందంటే, ఫస్ట్ మీ సెక్యూరిటీ చూసుకోండి. ఇండివిడ్యువాలిటీని చూసుకొని, తర్వాతే మ్యారేజ్ డెసిషన్ తీసుకోండి లైఫ్‌లో. ఒక్కసారి మన లైఫ్ మూవ్ ఆన్ అయ్యాక, మనం వెనక్కి తిరిగి చూసుకుంటే లాభం లేదు. అప్పుడు బాధపడాలి. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నామా మన లైఫ్‌లో అని బాధపడాలి. అదేదో ముందే మనం సెక్యూరిటీ అనేది సంపాదించుకొని మ్యారేజ్ కానీ చేసుకుంటే, మన లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అనేది వచ్చినప్పుడు, ఓకే నాకు జాబ్ ఉంది. నా లైఫ్‌ని నేను సెక్యూర్ చేసుకోగలను అన్న ధైర్యం అనేది మనకుంటుంది. నేను చెప్పేదదే ఫైనల్‌గా. అండ్ ఇప్పటి వరకు నేనేమన్నా కానీ తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.